చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను అధ్యక్ష. శ్రీ కె గోవర్ధన్ రెడ్డి గారు. ధన్యవాదాలు ప్లీజ్. అధ్యక్ష. శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు సభను ఆర్డర్లో పెట్టండి. సహచర శాసనసభ్యులు ముత్యాల నాయుడు గారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని బలపరుస్తూ ఈరోజు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి నూతన ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టబోతుంది అనేటువంటి దాని మీద ఈరోజు గవర్నర్ ప్రసంగంలో మేము తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చిన తర్వాత ప్రజా తీర్పుని హుందాగా స్వీకరించాల్సినటువంటి వ్యక్తులు, మాకు చాలా అనుభవం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తులు ప్రజా తీర్పుని అపహాస్యం పాలు చేసేటువంటి విధంగా ఈరోజు వాటి మీద వ్యాఖ్యానించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఈరోజు మీరు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఏమి చెప్పారు, ఏమి చేయబోతున్నారు అని మాట్లాడేటువంటి వ్యక్తులు మేము ఏమి చేయగలమనేటువంటిది, ఏమి చేయబోతున్నాం అనేటువంటిది ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం చేపట్టిన తర్వాతనే ఈరోజు ప్రజలకు సంబంధించి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు నడిచేటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీరు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి వంచడం తప్ప ఏ ఒక్కటైనా సరే మీరు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాలు కానీ, మీరు చెప్పినటువంటి 5 సంతకాలు కానీ ఏదైనా సరే నెరవేరినటువంటి సందర్భాలు ఉన్నాయా అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, విభజన తర్వాత సమస్యలు వచ్చాయి. ఈరోజు మీరు అధికారాన్ని, నిధులని దుర్వినియోగం చేసి 5 సంవత్సరాలు పరిపాలించి ఖాళీ ఖజానా మా చేతుల్లోకి పెట్టి ఈరోజు మేము అద్భుతమైనటువంటి పరిపాలన అందించాం, మీరు ఏ విధంగా అందిస్తారో వేచి చూస్తాం అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 5 కోట్ల ప్రజల ఆశలకి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి సమస్యల్లో 5 సంవత్సరాల కాలంలో మీరు ఆ రోజు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఏదైనా సరే ఈరోజు మీరు చెప్పినటువంటివి అమలు చేయగలిగారనేటువంటిది, లేదా మీరు సాధించగలిగారనేటువంటిది ప్రధానంగా ఈరోజు మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే మరీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే అధ్యక్ష, ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. ప్రత్యేక హోదా అయిపోయిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా అన్న సంజీవిని అంటాడు, ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందాయి అంటాడు, కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటది అంటాడు. ఈరోజు ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక హోదా నీరు గార్చడానికి మీరు సమస్య ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ప్రధానంగా ఎందువల్ల ప్రత్యేక హోదా వెనకబడిపోయింది, మీకు కావాల్సినటువంటి ప్రియారిటీలు ఏంది, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాదు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఉంటే ఆ పోలవరం మీరు మార్చుకొని అది పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర రైతుల పాలిట వరం కాలేదు, కానీ చంద్రబాబు పాలిట వరంగా మారిందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ప్రత్యేక కేటగిరీ విషయంలో ఈరోజు ఎన్నిసార్లు ఎన్ని పిల్లి మొగ్గలేదు మీ నాయకుడు, ఎన్ని విధాలుగా మాట్లాడలేదు. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఏ రోజున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు
2014 ఎన్నికల నుంచి అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా చెప్పాం, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శరణ్యం అని చెప్పాను. మీరు ఆ రోజు అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి ఆ ప్రత్యేక ప్యాకేజీని మేము శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ శాసనసభ్యులుగా ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతే ఆ రోజు మేము అడ్డుకుంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళని బహిష్కరించి మమ్మల్ని అందరినీ ఈ సభ నుంచి బయటకు వెళ్ళగొట్టి ఆ రోజు మీరు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాను అటకెక్కించి ప్రత్యేక ప్యాకేజీని ఈరోజు మీరు సమర్థించినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోయారు? కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలు పడాల్సినటువంటి అవసరమే వచ్చింది. ఈరోజు ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు దొరికిపోయాడు కాబట్టి దాని నుంచి బయటపడాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈ రోజు మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోవడానికి ప్రధానమైనటువంటి కారణం దోషులు మీరు కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతాం. అయితే ఈరోజు మీరు చాలా విషయాలు చెప్పారు. పాపం రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీలో మాకు మరలా సర్దార్ పాపారాయణ చూసినట్టుగా అనిపించింది. నా అనుభవంతో లేదు మీ వయసున మాట్లాడేవాడు ఏది మాట్లాడినా సార్ మీ అనుభవం మీ వయసున అనుభవంతో లేదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి, అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అనేక సందర్భాలలో మాట్లాడినటువంటి వ్యక్తి, ఈరోజు అనేక సందర్భాల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించినటువంటి వ్యక్తి, ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఆంధ్ర రాష్ట్రానికి అని అడిగినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి మరలా ఆయనతోనే జతకట్టాడు. అదేమంటే 2 ఇంగ్లీష్ పదాలు, పొలిటికల్ కంపల్షన్, డెమోక్రసీ ఇన్ డేంజర్. ఈ 2 పదాలు వాడి తిరిగి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఈరోజు సరే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పాదం పెట్టినా అది అణుబాంబు పేలినట్టు పేలింది. పాపం ఎప్పుడు కూడా ఓటమి సభలో ఉన్నటువంటి దిగ్గజాలు కూడా ఓడిపోయారు, అది వేరే విషయం. అయితే మీరు ఏ రోజైతే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అడ్డంకి అని చెప్పి మాట్లాడారో ఆ వ్యక్తులతోనే దత్తకట్టేటువంటి పరిస్థితి, ఆ వ్యక్తులతోనే కలిసి నడిచినటువంటి దుస్థితి. ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ అవసరాల కోసం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మీరు మీకు కావాల్సినటువంటి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, అవినీతి ఆంధ్ర రాష్ట్రంగా ఈరోజు మీరు ఘనతకెక్కించినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అందుకనే మా నాయకుడు అధికారంలోకి వచ్చాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు అందుకనే ఏదైతే మేము అనుకున్నామో ముందుగా అవినీతి రహిత పరిపాలన, అవినీతి రహిత సమాజాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలనేటువంటి ఆలోచన చేశాం. అందుకే ఏ పని చేసినా సరే మీలాగా టెండర్లు పిలిచి ఆ టెండర్లని ఎత్తేసి ఆ టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో మీ ఇష్టానుసారం రేట్లు పెంచి మీకు అన్నటువంటి వాళ్ళకి అంటగట్టి దాని ద్వారా నిధులు మింగాలి, ముడుపులు నొక్కాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి జవాబుదారీతనంగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి వాచ్మ్యాన్ డ్యూటీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చెప్పారు పోలవరం జీవనాడు అన్నారు, సోమవారం పోలవరం అన్నారు. ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటించిన తర్వాత ఆ పోలవరాన్ని కట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అయితే మీరు దాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీకు సంబంధించినటువంటి అక్రమ సంపాదన కోసం అక్రమంగా టెండర్లు ఈరోజు పిలిచి వాటిలో మీరు ముడుపులు స్వీకరించాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో దాన్ని మీ చేతిలోకి తీసుకుని 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయకుండా ఆ రైతాంగానికి నీటి విడుదల చేయకుండా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి వాటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు మీరు ఎందువల్ల విచ్చలవిడిగా ఇష్ట ప్రకారం అంచనాలు పెంచి ఈరోజు మీరు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే, ఈరోజు ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు వాటి కోసం ఎక్కడైతే మీరు ఇబ్బడిముబ్బడిగా మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచన చేశారో వాటికి సంబంధించి ఈరోజు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైనటువంటి ప్రతి దగ్గర రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక విషయం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు మనం చూస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలించి ఉండొచ్చు, కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఎన్నడూ చూసి ఉండలేదు. అభివృద్ధి సంక్షేమం
ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు తీయించినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అటువంటి వ్యక్తి కులాలు లేదు, మతాలు లేదు, రాజకీయాలు లేదు, పార్టీల ప్రమేయం లేదు, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, రాజకీయాల ప్రమేయం లేకుండా, పేదరికమే ప్రామాణికంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి ఘనత ఈరోజు రాజశేఖర రెడ్డి గారిది. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు ఎవరు అధ్యక్ష? జన్మభూమి కమిటీలు స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి వాడు ఏదో చెప్పారు మామూలుగా దానికి సంబంధించి. ఎవరు జన్మభూమి కమిటీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సర్పంచులుగా, వార్డు సభ్యులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు జన్మభూమి కమిటీ సభ్యులు అవతారం ఎత్తి ఈరోజు పరిపాలన చేపట్టాల్సినటువంటి, పాలన స్వీకరించి పాలన ముందుకు నడిపించాల్సినటువంటి అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టి, ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పరిపాలనా బాధ్యతలను పార్టీలకు అప్పగించినటువంటి మొట్టమొదటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి జన్మభూమి కమిటీలు, పెన్షన్లు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలు, ఇళ్ళు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలు, వీటికి సంబంధించి చివరికి ఏ విధంగా తయారు చేసి పెట్టారు మీరు పరిపాలన అంటే జిల్లా కలెక్టర్ గారు అర్హుడైనటువంటి వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలన్నా సరే జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెట్టకపోతే ఇవ్వలేనటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏ రోజైనా మనం ఎన్నడైనా చూసామా అనేటువంటిది ఈరోజు మనం గమనించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు సమస్య ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు అధ్యక్ష, ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతో మమేకమై ప్రజల అభిమానాన్ని చూరుకొని ఈరోజు వచ్చినటువంటి వ్యక్తులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. అందుకే ప్రజల సమస్యలు తెలియలేకపోయానికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాగలిగాడు తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో గెలిచి ముఖ్యమంత్రి కాలేకపోయినటువంటి వ్యక్తికి ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని గురించి కానీ, లేదా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ ఏ ఒక్కడు కూడా గుర్తించలేకపోయాడు. కూర్చోండి మాట్లాడదామని మీరు మాట్లాడతారు, వస్తున్నాను మీ దగ్గరికేను. ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజు మీరు చేయలేకపోయిందని చెప్తున్నాం. మీరు చేయలేకపోయారు. మీరు చేయలేకపోయినటువంటి దాన్ని మీరు చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం మాట్లాడబడేది మీరు గుండె మీద చేతులు పెట్టుకొని చెప్పండి అధ్యక్ష. ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము అడుగుతున్నాం, మీరు ప్రజల్లో వచ్చినటువంటి నాయకులు కాదు, ప్రజలు గెలిపించినటువంటి నాయకులు కాదు, ప్రజలు గెలిపించినటువంటి ముఖ్యమంత్రి కాదు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పార్టీలో, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో ఆ రోజు మీరు వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, అదే వస్తున్నాను, మీరు ముందు ఎట్టొచ్చారో చెప్పండి, 94లో మీరు గెలిచొచ్చారో చెప్పండి. కాబట్టి అధ్యక్ష ఈరోజు ప్రధానంగా చెప్తున్నాం, ఈరోజు రేషన్ కార్డులు లేవు, ఈరోజు మీకు సంబంధించి నేను అడుగుతున్నా, మిమ్మల్ని మరలా కూడా చెప్తున్నా, మీరు 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారా? ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఓట్లు వేస్తారు, దానికి సమాధానం చెప్పండి. మీరు ఎందుకని మాట్లాడతారు? కాబట్టి ఈరోజు మీరు సంబంధించి ఎన్ని సందర్భాలలో రేషన్ కార్డులు ఇచ్చారా, రేషన్ సరుకులు ఇచ్చారా, ఈ పాస్ అని చెప్పి పెట్టారు. ఈ పాస్లకు సంబంధించి ఈ పాస్ సిస్టమ్ తీసుకొచ్చి రేషన్కి సంబంధించి నిత్యావసర సరుకులు సరిగ్గా పంచలేకపోయారు. ఇదే రోజు మా ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రజల ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అందుకే రేషన్ సంబంధించినటువంటి సరుకులు ఏదైతే ఉన్నాయో అవి ఇంటికి ఇవ్వడానికి 50 కుటుంబాలకు ఒక గ్రామ సేవకుని పెట్టాలి. ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానకర్తగా వ్యవహరించాలి. దానికి సంబంధించి ఉంటే మీలాగా దోచుకునేటువంటి పరిస్థితి కాదు. మీలాగా తీసుకెళ్లి ఎవరు లేనటువంటి వాడిని తీసుకెళ్లి అక్కడ పెట్టి వాళ్ళని దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయలేదు. జన్మభూమి కమిటీలు లేవు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యల గురించి ఈరోజు తీసుకువెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పాదయాత్ర అంటే ఏమిటో చూపించినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే నవరత్నాలు లాంటివి ప్రకటించడంతో పాటు ప్రజలతో మమేకమై గాలి అనక వాననక ఎండ అనక ఈరోజు దానికి సంబంధించి పట్టించుకోక ఈరోజు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు నవరత్నాలతో పాటు విధానమైనటువంటి నిర్ణయాలు ప్రకటించి ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశాడు 2014 ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఏ విధంగా జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఏ విధంగా జరిగింది? పొద్దుటి నుంచి సాయంకాలం దాకా బస్సులో కూర్చొని రాజకీయ కార్యకలాపాలు చేసి సాయంకాలం ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత రోడ్డు మీద నీళ్లు తెల్చుకొని
దుమ్ము లేకుండా ఈరోజు మీరు చల్లగా రాత్రులు ప్రజలందరూ గ్రామాల ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత ఆ గ్రామాలు దాటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప ప్రజలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి ఈరోజు ఏ విధంగా ప్రజలకు సంబంధించి చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు బస్సులో పడుకొని అందరితో మాట్లాడి ఈ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని మనం మోసం చేయగలం అనేటువంటి ఆలోచన చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది, మీ పాదయాత్రలు చేయడం జరిగింది. కాబట్టి పాదయాత్రలు చేశామని కాదు, పాదయాత్రలు వచ్చిన తర్వాత ఈరోజు మీరు వాటికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఏ విధంగా ప్రవర్తించారనేటువంటి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. వీటికి సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఆర్టీసీ చూస్తే నష్టాల్లో ఉంది, కానీ పాపం ప్రైవేటు బస్సులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, లాభాల బాటలో నడుస్తున్నాయి. మీ వైఫల్యం కాదా? ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాల మూసేస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్ ఈరోజు మూసివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దుస్థితిలో ఉండి రేషనలైజేషన్ పేరుతో మీరు మూసేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు పక్కన ప్రభుత్వ పాఠశాలకు ఆ విధంగా ఉంటే ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా నడుస్తున్నాయి? ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మీ వైఫల్యానికి కారణం కాదా? కాబట్టి వీటన్నిటినీ గుర్తులో పెట్టుకొని ఈరోజు నవరత్న లాంటి కార్యక్రమం అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రారంభించడం జరిగింది. 2019 రబీ నుంచి అంటే దాదాపుగా అక్టోబర్ 15 నుంచే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరేం చేశారు? రైతులకు సంబంధించి ఏం చేశారు? రుణమాఫీ చేస్తానన్నారు. రుణమాఫీ మీరు చేయాల్సింది ఎంత? 87,000 కోట్లు అసలైతే ఆ రోజుకి 24,000 కోట్ల రూపాయలు వడ్డీ, అంటే దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు మీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు? 1,00,000 కోట్లైనా సరే రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మీరు అధికారంలోకి వచ్చారు. ఎక్కడైనా సరే రుణమాఫీకి సంబంధించి మీరు మొట్టమొదటి సంతకం దేని మీద చేశారు? రుణమాఫీ రుణాలు ఏ విధంగా రైతులకు ఎగ్గొట్టాలనేటువంటి ఫైల్ మీద చేసి ఒక కమిటీని పెట్టి ఫైల్ చేశారు తప్ప రుణమాఫీ చేయడానికి మీరు సంతకం పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయా? రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన మీకు కలిగిందా? ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్లే ముందు ఇదిగో నేను చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకొని ఈరోజు నేను మరలా తిరిగి ఓటు అడుగుతున్నానని వెళ్ళాలి తప్ప మీలాగా కనీసం ఇస్తానన్నటువంటి దాంట్లో వడ్డీకి కూడా సరిపోయినటువంటి మొత్తం ఇచ్చి దాన్ని కూడా 3 విడతలు ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు రైతుల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు మీరు కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. పాపం ఎక్కడ పట్టినా సరే పాపం మహిళలకైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది వీడియో. మహిళలు తాకట్టు పెట్టిన బంగారాన్ని నేను తిరిగి తెచ్చిస్తాను తల్లి అని చెప్పి మాట్లాడాడు. పాపం మహిళలు తాకట్టు పెట్టినటువంటి బంగారం తిరిగి రాలేదు కానీ అధ్యక్ష మహిళలకు సంబంధించి అమ్మా మీరు తాకట్టు పెట్టిన బంగారం మేము వేలం వేస్తున్నామని చెప్పి నోటీసులు మాత్రం వీళ్ళకి ఇచ్చారు. అంతే తప్ప మహిళలకు సంబంధించి తాకట్టు పెట్టినటువంటి బంగారం విడిపించినటువంటి పరిస్థితి లేదు. దాని మీద ఈరోజు మాట్లాడుతున్నారు. మేము 3 విడతలు ఇచ్చి జనాలను మోసం చేసిపోయాం కాబట్టి మేము చేసినటువంటి పాపాన్ని మీరు ప్రక్షాళన చేసుకున్న దానికి మీరు 4-5 విడతలు ఇస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు మాకు సలహాలు ఇస్తున్నారు. ఓట్లు వేయించుకుని రైతులను వంచి మోసం చేసి మీరు ఇవ్వకుండా మీరు ఎగ్గొట్టినటువంటి దాన్ని మాకివ్వమని మీరు సూచనలు ఇచ్చేటువంటి అధికారం హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితిలో అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ చంద్రబాబు సుఖీభవ అర్థం కాలేదు. అది ఈరోజు అన్నదాతలకు సంబంధించి మీరు ఏం చేశారు? అన్నదాతల పేరుతో దోచుకున్నారు తప్ప రైతులకు సంబంధించి మేము కార్యక్రమాలు చేస్తామని దోపిడీకి పాల్పడ్డారు తప్ప ఎక్కడైనా సరే అన్నదాతల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు లేవు. అందుకనే ఈరోజు ప్రధానంగా ఇంకొక మాట చెప్తున్నాం. ఎక్కడా కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అందించినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈరోజు అధ్యక్ష ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు ఆ వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్యలో మీరు చేసినటువంటి నిర్వాకాలు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే తెలియాలి జనాలకి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందనేటువంటి దానికి ఆరోగ్యశ్రీని గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తులకు తెలియాల్సినటువంటి పరిస్థితి. మేము పోలవరం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాదయాత్రకు వెళ్ళాం. మేము వెళ్తే మాతో పాటు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు అందరం కలిసి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఒక మహిళ 3 బిడ్డలు పెట్టుకుని అక్కడ నిలబడి ఉంది. మేము వెళ్ళి అడిగాం, 3 బిడ్డల పాపం చాలా ముచ్చటగా ఉన్నారు. మేము వెళ్ళి అడిగాం, ఏమ్మా 3 బిడ్డలు పెట్టుకుని ఎండలో నిలబడి ఉన్నావు అంటే పాపం ఆ తల్లి చెప్పింది, అయ్యా ఈ 3 నా బిడ్డలు, పెద్ద బిడ్డ పుడితే మోగా చెముడుతో పుట్టింది, రెండో బిడ్డ పుడితే మోగా చెముడుతో పుట్టింది, మూడో బిడ్డ పుడితే మోగా చెముడుతో పుట్టింది,
ఈ ముగ్గురు బిడ్డలు మోగా చెవుడితో పుట్టిన దాన్ని తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా సరే ఈ ముగ్గురు బిడ్డలు నోరు లేనటువంటి ఈ ముగ్గురు బిడ్డలని ఏ విధంగా చూసుకోవాలా అనేటువంటి ఆలోచన చేసి నేను బ్రతికిడుస్తుండగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు రూపంలో వచ్చి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలో ఇంప్లాంట్ సర్జరీ చేయించి ఈ రోజు నా ముగ్గురు బిడ్డలో మాట్లాడగలుగుతున్నారు అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. కాబట్టి అయ్యా నీ పుణ్యాన్ని, మీ తండ్రి పుణ్యాన్ని ఉన్నటువంటి నా బిడ్డల్ని తీసుకొచ్చి ఆయన బిడ్డకు చూపించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ నిలబడ్డాను అని చెప్పి అంటే తనదైన శైలిలో పరిపాలించినటువంటి వ్యక్తి, అందరి ఆలోచన గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, అందరి యొక్క సమస్యల గురించి తన సమస్యగా భావించినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళ్తే ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళ్ళినటువంటి వాడికి అవమానాలు గురవుతున్నాయి. దెబ్బలు తగిలితే మేము చూడం, చెయ్యో కాలో విరిగితే శస్త్రచికిత్స చేయడానికి మాత్రం, ఆపరేషన్ చేయడానికి మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు పనికి వస్తుందన్నారు. అవసరమైనటువంటి వ్యాధులన్నీ తొలగించారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యానికి ఎన్ని లక్షలు ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చి పేదవాడికి సమాజంలో ఆరోగ్య భద్రత కల్పించేటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఉన్నటువంటి 1095 వ్యాధులతో పాటు మరొక 936 వ్యాధులను కూడా కలిపి ఈరోజు మీలాగా కాకుండా పాపం ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకెళ్తే అవమానాల పాలు కాకుండా, నెట్వర్క్ ఆసుపత్రులకు వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళు సమ్మెలు చేసి మేము చూడమనేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు ఆరోగ్యాన్ని గురించి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు 108 అంబులెన్స్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 108 అంబులెన్సులు ఉన్నాయి. ఈరోజు 108 అంబులెన్సులు కరువయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా 108 అంబులెన్సుల గురించి గుర్తు చేస్తున్నాడు. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి సంబంధించి 2 ముఖ్యమంత్రులు పరిపాలిస్తే పరిపాలనలో వాళ్ళ ఆలోచన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాజశేఖర రెడ్డి గారు పేదవాడిని కాపాడుకోవడానికి 108 అంబులెన్సులు ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే పేదవాడికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తపన పడ్డాడు. ఈరోజు పాపం మొన్న ఎప్పుడో నెల్లూరు జిల్లాలో పెద్ద ఆసుపత్రికి వెళ్ళాను. పెద్ద అంబులెన్సులు ఉన్నాయి, 3 అంబులెన్సులు. ఆ అంబులెన్సుల మీద పాపం చంద్రబాబు నాయుడు గారి ఫోటో నవ్వుతూ ఉంది. మేము అడిగాం, ఏమయ్యా 108 అంబులెన్సుల స్థానంలో ఏదన్నా కొత్త అంబులెన్సులు తీసుకొచ్చారంటే కాదు సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహనీయుడు పాపం చనిపోతాడేమో అనేటువంటి ఆలోచనతో పేదవాడిని తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయిన వాళ్ళని ఇంటికి ఉచితంగా రవాణా చేయడానికి మహాప్రస్థానం పేరుతో ఈ అంబులెన్స్లు తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి ఒక వ్యక్తి మనిషిని కాపాడుకోవడానికి, ప్రాణాలు రక్షించడానికి తాపత్రయపడితే ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి శవాలను ఇంటికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఆ అంబులెన్స్లు తీసుకొచ్చినటువంటి దుస్థితి రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని గురించి అందుకనే ఈరోజు ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మీలాగా పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసి చివరి వరకు ఇవ్వకుండా మొగించడం కాకుండా మూత్రపిండాలు లాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకనే ఈరోజు చాలా పేర్లు చెప్పారు. ఈరోజు అమ్మఒడి పథకాన్ని గురించి విమర్శిస్తున్నారు. ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామంటే మీలాగా పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, దోమల మీద దండయాత్ర వినడానికి సిగ్గుగా ఉంది శాసనసభ్యుడిగా నాకు. ఈ కార్యక్రమాలను పెట్టి ఈరోజు పొలం పిలవలేదు, బడి పిలవలేదు. మీ దండయాత్ర ఏదన్నంటే ఇక మీరు దోమల మీద దండయాత్ర చేసుకోవాల్సింది తప్ప ఇక మీకేం అవసరం లేదు. మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరందరూ దోమల మీద దండయాత్ర చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించాలి. అధికారంలో ఉన్నప్పుడు దోమల మీద దండయాత్రను ప్రారంభించారు, ప్రజలను వదిలేశారు. కాబట్టి వీటన్నిటితో పాటు ఈరోజు అధ్యక్ష, ఏ రోజైనా ఈ సమాజంలో మనం కన్నటువంటి మన బిడ్డల్ని ప్రభుత్వం చదివిస్తుంది అనేటువంటి ఆలోచన లేదు. అందుకే బిడ్డలను చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మీరు ఏం చేశారు? మీరు చదివించుకుంటే చదివించుకోండి, లేకపోతే ఇంట్లో ఉండండి. మేము మాత్రం 35,000 మించి ఇవ్వం. 35,000 మించి ఇవ్వమని మీరు మాట్లాడితే 35,000 మించి మీరు ఇవ్వకపోతే ఆ పిల్లవాడు మరలా చదువు ఆపేసి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడితే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. కాబట్టి ఈరోజు పాపం చదువుకున్నటువంటి బిడ్డలు ఎన్నో ఇబ్బందులతో ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా నవరత్నాలకు సంబంధించి చెప్పాం. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ దానికి సంబంధించి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు ఉంటే మేము 2,000 ఇస్తానన్నాం. 2,000 ఉంటే ఈరోజు మేము 2,000 ఇస్తాను కదా అని ఎన్నికలకి 2 నెలల ముందు 2,000 రూపాయలు చేతిలో పెట్టి చేయి చాచి మాకు ఓటు వేయండి అడిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,000 నుంచి 3,000కు పెంచుకుంటూ పోతానన్నాం. మొట్టమొదటి సంతకం పెన్షన్లకు సంబంధించి ఆలోచన చేసి
2,000 రూపాయలు అనేటువంటి పెన్షన్ చెప్పినటువంటి మాట ప్రకారం 2,250 రూపాయలకు పెంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి పరిస్థితిలో జన్మభూమి కమిటీలు ఇచ్చాయి. జన్మభూమి కమిటీలు ఆ కమిటీలో సభ్యులు ఉన్నటువంటి వాళ్ళ పేరుతో రాసుకున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా కాకుండా పారదర్శకంగా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో పాటు 65 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 60 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి హామీలు ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి నీటి మూటలుగా మిగిలిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల ఇళ్లు కట్టించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ తామలో ఇళ్ళు లేవు, కట్టుకున్నటువంటి ఇళ్ళకి బిల్లులు లేవు. మీరు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? జన్మభూమి కమిటీలు ఎవరికి ఇచ్చాయి? మిద్దె కట్టుకున్నటువంటి వాడికి పైన రూమ్ వేసుకోవడానికి మీరు ఇల్లు శాంక్షన్ చేశారు. ఏదన్నా పాపం ధనవంతుడిగా ఉండేటువంటి వాడు ఇల్లు కట్టుకున్నటువంటి వాడు ఇంటి ముందు వంటగదిని కట్టుకోవడానికి మీరు ఇల్లు మంజూరు చేశారు. లేదా పక్కన ఒడ్లు పోసుకోవడానికి ఒడ్ల కొట్టు కట్టుకోవడానికి మీరు ఇల్లు మంజూరు చేశారు. వానకు తడుస్తూ ఎండకెండుతూ చెట్ల కింద ఉండేటువంటి నిరుపేదల గురించి ఆలోచన చేసి ఇళ్లు మంజూరు చేసినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో జరిగిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చెప్పారు ఉపాధి కల్పన గురించి ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం, ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు పాపం ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో తపన పడుతున్నాం. ఈరోజు మీరు చేసినటువంటి పని బాబు వస్తే జాబ్ వస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకొని జాబ్ కావాలి అంటే పాపం పక్కన ఉండే పిల్లలు బాబు రావాలి అని చెప్పి వచ్చాడు. బాబు వచ్చాడు, పాపం ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు జరిగింది ఏమిటో తెలుసా అధ్యక్ష? పాపం ఉమ్మడి కుటుంబాలు, అన్యోన్యంగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు, అయ్యా జాబ్ వచ్చేది, బాబు వచ్చేసాడు, ఒరే నాయనా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, మన ఇంట్లో మన ఇద్దరు ఉన్నాం, నీకు కొడుకు నా కొడుకు ఉన్నాడు, పాపం మన ఇద్దరు ఉంటే మన నీ కొడుకో నా కొడుకో ఒక్కడికే ఉద్యోగం వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం అని పాపం అన్నదమ్ములు విడిపోతే నీకొక ఉద్యోగం నాకొక ఉద్యోగం వస్తుందని ఉమ్మడి కుటుంబాలు విడిపోయాము తప్ప ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు మీ హయాంలో జరిగాయా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. నిరుద్యోగ వృత్తిని గురించి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారా చేసే ఉద్యోగం? పాపం చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు, మంత్రి ఉద్యోగం ఇచ్చాడు. పాపం అమాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు పాపం బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం అని ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఇంటికి ఒక ఉద్యోగం కాదు నా ఇంటికి 2 ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగాలు తీసుకున్నాడు తప్ప ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున జరిగాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అందుకే ఈరోజు అందుకనే పేదవాళ్ల బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, యువత నిర్వీర్యం అయిపోకూడదనేటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు ఉపాధికి సంబంధించి కానీ వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఆలోచన చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు ఏదైతే మాట చెప్పాడో ఆశా వర్కర్లకు సంబంధించి జీతాల పెంపు కానీ ఈరోజు ఇవన్నీ కూడా చెప్పినటువంటి విధంగా జరుగుతున్నాయి. ఈరోజు అదేవిధంగా మరొక మాట చెప్పాడు, దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పాడు. దశల వారీగా మద్యపాన నిషేధం కాదు కదా, ముందుగా మీరు బెల్ట్ షాపులు తీస్తారని ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి 5 సంతకాలు అది ఒకటా కాదా? ఈరోజు నిన్నటి వరకు బెల్ట్ షాపులు ఉన్నాయా? బెల్ట్ షాపులు మూతపడ్డాయా? లేదే. అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తే ఏ విధంగా పరిపాలన తీరు ఉంటుందనేటువంటి రుచి చూపించడానికి సంతకం పెట్టిన వెంటనే ఈరోజు 15 రోజుల లోపల బెల్ట్ షాపులు పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా అధికారులు చర్యలు చేపట్టారా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దోపిడీ పథకాల గురించి రచన చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, జలయజ్ఞాన్ని గురించి ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? అసలు ఎవరైనా సరే మీకు జలయజ్ఞం గురించి కానీ రైతులకు సంబంధించి కానీ వ్యవసాయం సుతదండగా అన్నటువంటి వ్యక్తులకి మీకు జలయజ్ఞాన్ని గురించి రైతుల సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడుంది? నీరు చెట్టు అధ్యక్ష, నీరు చెట్టు పేరుతో ఈరోజు రైతులకు ఉపయోగం జరగలేదు. రైతుల పేరు మీద మీకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దోచుకునేటువంటి పని జరిగింది తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా ఉపయోగం జరిగినటువంటి పని లేదు. నేను చెప్తున్నా, మీరు ఒక సభా కమిటీని నియమించండి, లేదనుకుంటే మీరు ఎవరైనా సరే విచారణ జరిపించండి. నీరు చెట్టులో ఏ పనులు చేశారో తెలుసా అధ్యక్ష? రైతులకు సంబంధించి అవసరమైనటువంటి కాలువ పనులు చేస్తే రైతులు నిలదీస్తారు కాబట్టి, ఆ రైతులు ఖచ్చితంగా పని చేయమంటారు కాబట్టి రైతులకు సంబంధించి నీళ్ళు వచ్చే పనులు చేయలేదు. నీరు చెట్టు కింద రైతులకు సంబంధించి అవసరం లేకుండా దోపిడీ చేసుకున్నానికి ఎక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడ అవసరం ఉంటుందో
ఆ పనులు నీరు చెట్టు కింద జరిగాయి తప్ప రైతులకు సంబంధించి రైతులకు సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో మాత్రం ఎక్కడ నీరు చెట్టు కింద అభివృద్ధి పనులు జరిగినటువంటి పరిస్థితులు లేదు. నీరు చెట్టు కాసుల పంటగా మారింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులకి కార్యకర్తలకి. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇకపోతే ఈరోజు చెప్తున్నారు, ఈరోజు పాపం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా జిల్లాకు వచ్చారు, నెల్లూరు సంఘం బ్యారేజీలు చూశాడు. మొదటి సంవత్సరంలో చెప్పాడు 1 సంవత్సరం సమయం ఇస్తున్నాం, లేకపోతే కాంట్రాక్టర్ మొత్తం రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో పెడతానని చెప్పాడు. మేము సంతోషించాం. అబ్బా ముఖ్యమంత్రి గారు ఇంత స్పీడ్ గా ఉన్నాడు, అయిపోతాయి పనులు అనుకున్నాం. ముఖ్యమంత్రి గారి స్పీడ్ని చూసి 5 సంవత్సరాలు అయింది. సంఘం బ్యారేజీ లేదు, నెల్లూరు బ్యారేజీ లేదు, కనీసం ఆ పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి ఈరోజు గతంలో 2004 ఎన్నికలకు ముందు చెప్పారు, 2004 పూర్వం ఉన్నారు. సోమశిలకు సంబంధించి ఏ రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు 36 టీఎంసీలకు మించి సోమశిలలో నీళ్లు ఉంచినటువంటి పరిస్థితి ఉందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలను తరలించి ఎప్పుడు లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో 78 టీఎంసీల సోమశిల జలాశయంలో 72 టీఎంసీల నిలువలు చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. కాబట్టి మీరు వచ్చిన తర్వాత సరే మామూలుగా మనం ఎప్పుడు అనుకుంటుంటాం మీరు వస్తే వర్షాలు రావు, చంద్రబాబు నాయుడు గారు కరువు కమల పిల్లలు లాంటి వాడు, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే వెంటనే రాష్ట్రంలో కరువు ప్రవేశం వస్తుంది తప్ప ఎక్కడ కూడా మనకు ఉండేటువంటి పరిస్థితులు మీరు ఎందుకు మాట్లాడతారు? ఇది వాస్తవా కాదా? వాస్తవమైన విషయమే కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో కరువు వెలయతాడు వాడాల్సినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో కరువు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏం మాట్లాడతారు మీరు? దీనికి సంబంధించి రైతుల అభ్యున్నతికి సంబంధించి మీరు చేసినటువంటి పనులు చెప్పండి. రైతుల అభ్యున్నతికి సంబంధించి మీరు చేసినటువంటి పనులు చెప్పండి. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అదేమంటే కొత్త ప్రణాళిక తీసుకొచ్చారు. రైతు రథం బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడు కండువ వేసుకుంటే రైతు రథం. రైతులకు రథాలే, రైతుల పాపం మీరు చెప్పినటువంటి వాళ్ళు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సాధారణ కార్యకర్త మీ పార్టీలోకి వచ్చి కండువ వేసుకుంటే వాళ్ళకి రైతు రథం. అధ్యక్ష, రైతు రథానికి సంబంధించి కంపెనీలు ఏ రేటుకి ఇచ్చాయి, మీరు రైతులకి ఏ రేటుకి కట్టకట్టారు? 4,61,000 రూపాయలకి రైతులకు సంబంధించినటువంటి రైతు రథం కంపెనీలు ఇస్తే 5,64,000 రూపాయలకి మీరు రైతులకు అంటగడితే ఆ 1,03,000 రూపాయలు ఎవరు జోబులోకి పోయాయి? ఎవరు నొక్కారు పాపం రైతులు? మీరు రైతు రథం పేరుతో 1,03,000 రూపాయలు ఒక్కొక్క రైతు రథానికి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను మాట్లాడటం లేదు. 4,61,000 రూపాయలకి కంపెనీలు రైతు రథాన్ని ఇస్తే 5,64,000 రూపాయలకి మీరు రైతు రథం రైతులకు అంటగడితే ఆ 1,03,000 రూపాయలు ఎవరు జోబులోకి వెళ్ళాయనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత పాలకుల మీద ఉందా లేదనేటువంటిది ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఆలోచన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఆనాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఈరోజు వాటికి సంబంధించి ఒక కమిషన్, రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతులకు సంబంధించిన సాధక పథకాలు తెలుసుకోవాలని, రైతుల సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించడానికి ఆ కమిషన్ పనిచేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వడ్డీ లేనటువంటి రుణాలు ఉచితంగా ఏదైతే ప్రాంతాలనే, ముఖ్యంగా మాకున్నటువంటి మెట్ట ప్రాంతం కొంతుంటే ఆ మెట్ట ప్రాంతానికి సంబంధించి ఉచితంగా బోర్లు వేసేటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా మీరు చెప్పారు మేనిఫెస్టోలో 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తామని. ఏ రోజైనా మీరు 9 గంటలు విద్యుత్ ఇచ్చారా? 9 గంటలు విద్యుత్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అదే చెప్తున్నారు, దానికే వస్తున్నారు. మీ పుణ్యమే కదా, తమరి పుణ్యమే కదండి, మీ పుణ్యమే కదా. మీ పుణ్యము, మీ నిర్వాహకము, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీ సంస్కరణల ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తున్నాం. మేమందరం ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తుంది. ఈరోజు నిన్నగాక మొన్న వచ్చాం మేము అధికారంలోకి. ఈ రోజు కరెంటు వైఫల్యం చెందిందని మీరే చెప్తున్నారు. మీ సంస్కరణలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి అనాలోచిత ఆలోచనలు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పులు ఊపిలోకి నెట్టింది, ఖాళీ ఖజానాన్ని ఇచ్చింది, రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు మీరు తీసుకొచ్చాను. అధ్యక్ష, మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో సర్వేపల్లిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? ఈ థర్మల్ ప్రాజెక్టుల ఎన్నికల్ని అత్యాధునిక బాంబులు తీసుకొచ్చి, బయట ఎక్కడో టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ తీసుకొచ్చి పేల్చి పారేస్తాను, కూల్చి పారేస్తానని చెప్పాడు. ఇవన్నీ ప్రజలకు ప్రమాదకారి అని చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వచ్చాడు, దానికి రిబ్బన్ కటింగ్లు చేశాడు. వాటి అన్నిటికీ మేము కూడా పోయాం ఆ రోజు. అసలు మామూలుగా పూర్తయినటువంటి వాటికి రిబ్బన్ కటింగ్ చేయడమే తప్ప
వాటి గురించి ఏ రోజు ఆలోచన చేయనటువంటి వ్యక్తి, బాంబులతో పేల్చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రెబ్బను కటింగ్ చేయడమే నేను మొత్తం రాష్ట్రానికి మిగిలి విద్యుత్ వచ్చేసింది, నేను ఇచ్చేసాను విద్యుత్ అన్నాడు. మీరు ఈరోజు 5 సంవత్సరాలు ఏలి ఈరోజు మీరు చెప్పినట్టుగానే కరెంటు లేక అంధకారంలోకి నెట్టారు మీరు. ఆ రోజు మేము పరిపాలించారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు దాని ప్రకారం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకోగలిగారు ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఇచ్చామని చెప్పి. రెబ్బన్ కటింగ్ చేయడం తప్ప మరొకటి జరగలేదు. మీ హయాంలో ఏపీ జెన్కోలో 2 యూనిట్లు ఉంటే ఆ 2 యూనిట్లు సమర్థవంతంగా నిర్వహించలేక మీరు కాసులకు కక్కుర్తిపడి ఈరోజు 3వ యూనిట్ ప్రారంభించారు తప్ప ఉన్నటువంటి వాటిని సమర్థవంతంగా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు సార్ కన్క్లూడ్ అప్పుడే కొట్టేశారు సార్ గెల్లు.